దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ డేటా లీకేజ్ నిందలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్ కీలక క్లయింట్లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ అమెరికా తమ 57,028 మంది కస్టమర్లను ప్రభావితం చేసిన సైబర్ దాడుల ఘటనకు ఇన్ఫోసిస్ మెక్హామిష్ సిస్టమ్స్ కారణమని ఆరోపించింది. ఇన్ఫోసిస్ బీపీఎం అనుబంధ సంస్థ అయిన మెక్హామిష్ సిస్టమ్స్ గత ఏడాది నవంబర్లో జరిగిన సైబర్ సెక్యూరిటీ ఘటనతో ప్రభావితమైంది. ఫలితంగా నిర్దిష్ట అప్లికేషన్లు, సిస్టమ్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇన్ఫోసిస్ మెక్హామిష్ అనేది ప్లాట్ఫామ్ ఆధారిత బీపీఓ సంస్థ. ఇది జీవిత బీమా, యాన్యుటీ ఉత్పత్తులు, రిటైర్మెంట్ ప్లాన్లకు సంబంధించిన కంపెనీలకు సేవలు అందిస్తుంది. మెక్హామిష్ నిర్దిష్ట పరిశ్రమ క్లయింట్ల కోసం సాఫ్ట్వేర్లను తిరిగి విక్రయిస్తుంటుంది. ఈ సంస్థను 2009లో ఇన్ఫోసిస్ బీపీఎం కొనుగోలు చేసింది. 2023 నవంబర్ 3న ఇన్ఫోసిస్ మెక్హామిష్ సిస్టమ్స్ లో సైబర్ దాడులు జరిగాయి. ఒక అనధికారి థర్డ్ పార్టీ చొరబడి సిస్టమ్లను యాక్సెస్ చేసిన ఫలితంగా కొన్ని ఐఎంఎస్ అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా అందించే వ్యత్యాస పరిహారం ప్లాన్లకు సంబంధించిన డేటా ప్రభావితమై ఉండొచ్చని 2023 నవంబర్ 24న ఐఎంఎస్ తెలియజేసింది. అయితే బ్యాంక్ సిస్టమ్లపై ఎటువంటి ప్రభావం లేదు అని కస్టమర్లకు అందించిన నోటీసులో బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది.